సూర్య ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? కంగారు పడకండి, థియేటర్లోకి వెళ్ళి కంగారు పడిపోకండి భయ్య, ఆల్ ఓకే అవుతుంది. పార్ట్ 2 ఉంది కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. సో ఆన్ November 14th, ఈరోజు November 14th. సో November 14 అంటే ఏంటో తెలుసు కదా. ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ 3 months నుంచి వెయిట్ చేసిన కంగువా మూవీ మనకి ఇప్పుడు వచ్చేసింది, పోస్ట్పోన్ అవుతూ. సో యాక్టెడ్ బై సూర్య అండ్ డైరెక్టెడ్ బై శివ అండ్ బాబీ డియోల్ గారు నటించిన మూవీ. సో వీడియోలో వెళ్ళే ముందు, సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ ద బెల్ ఐకాన్. సో నేను ఏమైతే వీడియోస్ పెడుతున్నానో అవి మీకు వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది. ఒకవేళ నా కంటెంట్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ డౌన్ చేయండి. అయితే సూర్య ఫ్యాన్స్ ఉన్నారో కంగారు పడకండి. సో ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ రివ్యూ. సో నాకైతే మూవీ అయితే ఓకే. సో ఎందుకు ఓకే అని అంటున్నానంటే, వాళ్ళు ఇచ్చిన హైప్ కానీ, వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్ లెవెల్ కానీ ఆల్మోస్ట్ 1 month నుంచి మనకి బీభత్సంగా ప్రమోషన్ చేశారు మనకి ఈ కంగువా మూవీ గురించి. సో ఆ ప్రమోషన్ లెవెల్ ప్రకారం మనం చూసుకుంటే మూవీ అంత హైప్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హైప్ వచ్చే మూమెంట్స్ ఏమున్నాయంటే, చేతుల్లో 1 2 3 4 4 పాయింట్స్ ఉన్నాయి అంతే, మిగతాది ఏం లేదు సినిమా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది సినిమా. సో దానివల్ల మనకి ఫస్ట్ హాఫ్ అయితే టోటలీ చాలా స్లో. సో దానివల్ల ఏమైందంటే మనకి మూవీ అనేది అంత జనాల్లోకి ఎక్కలేదు, నాకైతే పర్సనల్గా ఎక్కలేదు. అంటే ఇలాంటి స్లో కైండ్ ఆఫ్ మూవీస్ నేను చాలా చూస్తాను. అంటే నాకు డ్రామా మూవీస్ ఇష్టం కాబట్టి, సో మోస్ట్ ప్రాబ్లీ నాకే బోర్ కొట్టింది అది ఆ మూవీ. సో దీని ప్రకారం చూసుకుంటే మనము, సో హైలైట్ అయిన సీన్స్ ఏమున్నాయంటే కంగువా ఎంట్రీ కానీ, ఒక చిన్నపిల్ల డ్రాయింగ్స్ కానీ అండ్ నెక్స్ట్ ఫైర్ సాంగ్ కానీ, ఇదే ఫస్ట్ హాఫ్లో. అంతే, అంతమించి ఇంకేం లేదు. ఫస్ట్ హాఫ్లో 2 leads పెట్టుకొని సెకండ్ హాఫ్ అంతే. అండ్ ఇంటర్వెల్, చాలామంది ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర స్కోర్ నచ్చట్లేదు అని అంటున్నారు. ఓకే డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్కి త్రూ అవుట్ స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ టైటిల్స్ వరకు వచ్చింది ఏమైతే ఉందో డిఎస్పి గారు ప్రాణం పెట్టి తీశారు. సో ప్రాణం పెట్టే మ్యూజిక్ కొట్టారు, చాలా బాగుంది అందులో, నో డౌట్. సో ఇంకోటి ఏంటంటే, సెకండ్ హాఫ్లో వాళ్ళ తమ్ముడు వస్తాడు. వాళ్ళ తమ్ముడు అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, అందుకే నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. వాళ్ళ తమ్ముడు సూర్య గారు తమ్ముడు వస్తారు, సూర్య గారు కార్తీక్ గారు వస్తారు. జస్ట్ ఆ కైండ్ ఆఫ్ క్యామియో కింద వదిలేశారు, అంటే చేసి అలా వెళ్ళిపోయినట్టు ఉంది. అండ్ నెక్స్ట్ యోగి బాబు గారు అంత అలా ఏం లేదు. అండ్ లాస్ట్కి వచ్చేసి కంగువా పార్ట్ 2. సో కొడుకుకి వాళ్ళకి ఏమవుతుందని చెప్పి పార్ట్ 2. అంతమించి సినిమాలో కంటెంట్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంతే భయ్య. సో అంటే సూర్య గారు చాలా కష్టపడ్డారు, ప్రాణం పెట్టేశారు ఇంకా ఈ మూవీ కోసం. ఆ ప్రమోషన్ లెవెల్లోనే మనం చూస్తున్నాం కదా, మూవీ ఒక ప్రమోషన్ లెవెల్ ఎట్లా చేశారు ఏంటి అని చెప్పి. సో సూర్య గారు ప్రాణం పెట్టి తీశారు. నిషా పటాని ఓకే, జస్ట్ ఉన్నారే కానీ లేదు అది. అంటే కొన్ని సీన్స్ మాత్రమే హైప్ ఇచ్చినాయి భయ మనకి మూవీలో. మిగతా సీన్స్ ఏంటంటే అంత స్లో నెరేటివ్తో, స్లో స్క్రీన్ ప్లేతో వెళ్తుంటే ఆబ్వియస్లీ ఏముంది అనే ఎంతూసియాస్టిక్ ఏమైతే ఉందో అది లెవెల్స్ అనేది డ్రాప్ అయిపోతుంది మన దగ్గర నుంచి. ఆ లెవెల్స్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోతున్నాయో మూవీకి కావాల్సిన పర్ఫెక్షన్ లైన్ ఏమైతే ఉందో అది వెళ్ళదు. ఇలా యాంటీ ప్యారలల్గా వెళ్తుంది, యాంటీ ప్యారలల్గా ఇలా వెళ్తుంది. ఒకటేమి ఇలా వెళ్తుంది, లేదా ఇలా వెళ్తుంది అంతే. సో దీని ప్రకారం చూసుకుంటే నేను ఇచ్చే రేటింగ్ కంగువాకి 2.85 out of 5. సో మీరులో ఎవరైనా కంగువా మూవీ చూడకపోతే ప్లీజ్ మూవీ థియేటర్స్లోనే చూడండి, పైరసీలో కాదు. సేవ్ ద ఇండస్ట్రీ, ఓకే. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కంగువా మూవీ అనేది కమెంట్ డౌన్ చేయండి. ఓకే, చలో బాయ్.